చక్కెర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. కానీ చక్కెర తింటే డయాబెటీస్ వస్తుంది, బరువు పెరుగుతారు అనే కారణాల వల్ల చాలామంది తమకు ఇష్టమైన స్వీట్లకు దూరంగా ఉంటున్నారు. నిజంగానే చక్కెర తింటే షుగర్ వ్యాధి వస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలను కనీసం దగ్గరకు కూడా రానివ్వరు. కొంతమంది అయితే చక్కెర ఎక్కువగా తినడం వల్లే డయాబెటీస్ వస్తుందని నమ్ముతుంటారు. అయితే చక్కెర తినడం వల్ల మధుమేహం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. శరీరం సరైన మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. ఒక వ్యక్తి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి చేయనప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం ప్రారంభమవుతుంది. గ్లూకోజ్ పెరుగుదల రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. దాన్ని నియంత్రించకపోతే మధుమేహానికి దారితీస్తుంది. కుటుంబ చరిత్ర, జీన్స్, వయస్సు, శరీర బరువు, పీసీఓఎస్, శారీరక శ్రమ స్థాయిలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కెర తినడం వల్లే డయాబెటీస్ వస్తుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. అయితే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చక్కెర ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ మరింత పెరుగుతాయని డాక్టర్లు వద్దని సూచిస్తుంటారు. బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యంగా ఉండడానికి జీరో షుగర్ డైట్ ఫాలో అవ్వాలని చాలామంది చెబుతుంటారు. ఇది కూడా ఓ అపోహే. వాస్తవానికి చక్కెర ఏ రూపంలో తింటున్నామన్న దానిపై బరువు పెరగడం ఆధారపడి ఉంటుంది. కాబట్టి చక్కెర ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండడం మంచిది. ఇక కొంతమంది చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్లను ఉపయోగిస్తుంటారు. కానీ అవి చక్కెర కంటే ఎక్కువ హానికరం. వాటి వల్ల మధుమేహం, క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కృత్రిమంగా తయారైన చక్కెర కన్నా సహజ చక్కెరను తీసుకోవడం మంచిది. కుదిరితే చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెని వాడుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.